అమ్మా ధరణి, పెళ్లికి ముందు పెళ్లి సవ్యంగా జరగాలని, ఆ తర్వాత కాపురం నిలకడగా సాగాలని అష్టదిక్పాలకుల పూజ చేసే ముందు ఈ తిరగలి మహోత్సవం చేస్తారు. ఈ 2 రాళ్లు భార్యాభర్తలకి సూచిక. ఇందులో వడగట్టి ఆరబెట్టిన బియ్యం పోస్తూ చక్కగా పిండి విసిరి దేవతామూర్తులను ఆ బియ్యం పిండితో చేసి అష్టదిక్కుల్లో ఉంచి ఆరాధించాలి. అలా అష్టదిక్పాలకులను సంతృప్తి పరచడం వల్ల వాళ్ళు మీ కాపురానికి కాపలా ఉండి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగేలా చేస్తారు. ఈ రాళ్ళు భార్యాభర్తలా? అలా భావించాలమ్మా. మరి ఆ బియ్యం? భార్యాభర్తల సంబంధ బాంధవ్యం. అవి పెనవేసుకునే కొద్దీ వంశాభివృద్ధి, సంసార అనుకూలత కలుగుతుంది. చాలా ఉందే. నీ పెళ్లికి ఇంకా చాలా బియ్యం పోస్తానులే. వెటకారమా? కాదా? అన్ని తెలిసి కూడా ఇలా అడగడం వెటకారమే. ఇది అంతే అని తెలిసి కూడా అలా అడుగుతావే వెటకారంగా? ఏదో మనసులో పెట్టుకొని ఇంకేదో చెయ్యాలని కడుపులో పెట్టుకొని కెలికితే. ఏయ్, అనవసరంగా అనుమానించి మాట్లాడకు. నాకు తెలుసులే కాని నువ్వు ఆపు. మాకిది ఎప్పుడు ఉండేదే కాని మీరు కానివ్వండి. ధరణి, తిరగలికి పసుపు కుంకాలు రాసి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ముందుగా అరచేత్తో బియ్యం దాంట్లో పొయ్యమ్మా. ధరణి, నీ చేత్తో తిరగల్లో బియ్యం పోయి. ఆ రోళ్లలో కూడా పోయి. ధరణి, తిరగలి ఆపకుండా తిప్పమ్మా. అలాగే కాని అమ్మా. నేను వేస్తాను. తమరు వేస్తారా? ఏ, నేను వేయకూడదా? ఇంత సుగుణం ఎలా వచ్చిందా అని అతిగా వాగుకు రాధా. నువ్వు కూడా వేయలేక పెళ్లి కావలసిన వాళ్ళు వేస్తే కోరుకున్న మొగుడు వస్తాట. ఆల్రెడీ వచ్చాడుగా బాబాయ్. ధరణి, తిరగలి ఆకుండా తిప్పు. అలాగే. నువ్వు కూడా వెయ్యమ్మా లేక. బియ్యం పోసినట్టే పోసి ఆ తిరగలిపిడి ఊడగొడితే చాలు, దీని పూజ ఆగిపోతుంది.